నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తమిళనాట రక్తి కట్టిస్తున్న రాజకీయం. విజయ్కు మద్దతుపై నేడు వీసీకే నిర్ణయం. పశ్చిమ బంగాల్ తొలి బీజేపీ సీఎంగా సువేందు అధికారి. కాసేపట్లో కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో ప్రమాణం. కేరళ సీఎం అభ్యర్థి ఎంపికపై తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్. ఎమ్మెల్యేల మనసులో వేణుగోపాల్, సతీశన్కు జనాభిమానం. నంద్యాల వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా. 6గురికి గాయాలు. ఆసుపత్రికి తరలింపు. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు డ్రాగన్ సాయం. చైనా ఏవియేషన్ ఇంజనీర్ అంగీకారం. తమిళ పొలిటికల్ థ్రిల్లర్లో సినిమాను మించిన ట్విస్టులు రక్తి కట్టిస్తున్నాయి. ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన దళపతి విజయ్ సీఎం పీఠంపై కూర్చోవడానికి మాత్రం అగ్ని పరీక్ష ఎదుర్కొంటున్నారు. నిన్నటి వరకు విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశించిన అభిమానులకు అనూహ్య పరిణామాలు షాక్ ఇచ్చాయి. ఐయుఎంఎల్ మద్దతిచ్చినట్లే ఇచ్చి ప్లేటు ఫిరాయించింది. ఇక మరో పార్టీ వీసీకే ఇవాళ నిర్ణయం వెల్లడిస్తామంది. ఆ పార్టీ మద్దతిస్తేనే టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించే అవకాశం ఉంది. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు విషయమై శుక్రవారం హైడ్రామా నడిచింది. గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ను మూడోసారి కలిసిన టీవీకే అధినేత విజయ్కు మళ్లీ నిరాశ ఎదురైంది. డీఎంకే కూటమిలోని సిపిఐ, సిపిఎంలు విజయ్కు మద్దతు ప్రకటించాయి. తమ పార్టీకి చెందిన 4 ఎమ్మెల్యేల మద్దతు లేఖల్ని టీవీకేకు అందజేశాయి. 2 ఎమ్మెల్యేలు ఉన్న ఐయుఎంఎల్ సైతం మద్దతు ప్రకటించింది. డీఎంకే కూటమిలోని మరో భాగస్వామ్య పక్షం వీసీకే కూడా టీవీకేకు మద్దతు ఇవ్వనున్నట్లు తెలిపింది. వీసీకే కాకుండా 118 మంది ఎమ్మెల్యేల మద్దతుందని టీవీకే అధినేత విజయ్ మూడోసారి గవర్నర్ను కలిశారు. అంతలోనే ఐయుఎంఎల్ యూటర్న్ తీసుకుంది. టీవీకేకు మద్దతు ఇవ్వడం లేదని ప్రకటించింది. డీఎంకే కూటమిలోనే కొనసాగనున్నట్లు తెలిపింది. దీంతో తగినంత సంఖ్యాబలంతో రావాలని గవర్నర్ మరోసారి విజయ్కు సూచించినట్లు సమాచారం. ముఖ్యమంత్రిగా విజయ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశించిన టీవీకే శ్రేణులకు ఈ పరిణామాలు నిరాశకు గురిచేశాయి. 2 ఎమ్మెల్యేలున్న వీసీకే ఇవాళ మద్దతు లేఖ అందజేస్తే టీవీకే సంఖ్యాబలం 118 కానుంది. టీవీకేకు మద్దతు ఇచ్చే విషయమై ఆయా పార్టీలు చాలా డిమాండ్లు పెడుతున్నాయి. 5 ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ 2 మంత్రి పదవులతో పాటు 1 రాజ్యసభ సీటును డిమాండ్ చేస్తోంది. అందుకు టీవీకే అంగీకరించినట్లు టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతగై ప్రకటించారు. శాఖల కేటాయింపుపై చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు. 2 ఎమ్మెల్యేలు ఉన్న వీసీకే ఉప ముఖ్యమంత్రితో పాటు ఓ మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. విజయ్ గెలిచిన 2వ స్థానం తిరుచి ఈస్ట్ ఖాళీ అవుతుండటంతో అక్కడి నుంచి వీసీకే చీఫ్ తిరుమావళవన్ను పోటీకి దింపాలని వీసీకే కోరింది. అయితే సిపిఐ, సిపిఎం మాత్రం టీవీకేకు బేషరతుగా మద్దతు ప్రకటించాయి. తమిళనాడులో బీజేపీని అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశాయి. అయితే రాష్ట్ర హక్కుల విషయంలో తాము డీఎంకేతోనే కొనసాగుతామని, కేబినెట్లో చేరకుండా బయటి నుంచే మద్దతు ఇవ్వనున్నట్లు లెఫ్ట్ పార్టీలు వెల్లడించాయి. తాజా పరిణామాలతో ఇవాళ జరగాల్సిన విజయ్ ప్రమాణ స్వీకారం వాయిదా పడినట్లే కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేల్ని బెంగళూరుకు తరలించింది. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేను ఆహ్వానించని గవర్నర్ తీరుకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు తమిళనాడు వ్యాప్తంగా నిరసనకు దిగాయి. చెన్నై అన్నా సాలైలో జరిగిన నిరసనలో ఏఐసీసీ తమిళనాడు ఇన్ఛార్జ్ గిరీష్ చోడంకర్, టీఎన్సీ చీఫ్ సెల్వ పెరంతగై పాల్గొన్నారు. హోంమంత్రి అమిత్ షా ఆదేశాల ప్రకారం గవర్నర్ నడుచుకుంటున్నారని ఆరోపించారు. లోక్ భవన్ ముందు టీవీకే శ్రేణులు కూడా ఆందోళనకు దిగాయి. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు టీవీకేను ఆహ్వానించేలా గవర్నర్కు ఆదేశాలు ఇవ్వాలని టీవీకే సభ్యురాలు ఒకరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమిళనాడులో తాజా రాజకీయ పరిణామాలపై మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తమిళనాడులో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా సందిగ్ధత వీడడం లేదు. నిన్న పూర్తి స్థాయిలో మెజారిటీకి సంబంధించి జాబితా కానీ మద్దతు లేఖలు కానీ గవర్నర్కు టీవీకే అధినేత విజయ్ సమర్పించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారని టీవీకే పార్టీ శ్రేణుల నుంచి సమాచారం వచ్చినప్పటికీ గవర్నర్ వైపు నుంచి, గవర్నర్ కార్యాలయం నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానం టీవీకే శ్రేణులకు అందకపోవడంతో ఇవాళ జరగాల్సిన ప్రమాణ స్వీకారం రద్దయింది. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 స్థానాలను జాబితా తయారు చేయడంలో
టీవీకే అధినేత మల్లగులాలు పడుతున్నారు. ఇప్పటి వరకు తమకున్న 107 స్థానాలతో పాటు కాంగ్రెసు, సిపిఐ, సిపిఎం మద్దతు తెలిపాయి. దీంతో సంఖ్యాబలం 116కు చేరింది. మరో 2 స్థానాల మద్దతు ఉంటే తప్ప ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సాధారణ మెజారిటీ సమకూరేందుకు వీల్లేదు. దీంతో గవర్నర్ 118 స్థానాలకు సంబంధించిన జాబితా ఇవ్వడం, మరోవైపు మద్దతు లేఖలు అందజేయాలని కోరడంతో నిన్న 116 మందితో కూడిన జాబితా ఇవ్వడం, అదేవిధంగా సిపిఐ, సిపిఎం, కాంగ్రెసు మద్దతు తెలుపుతూ ఇచ్చిన లేఖలు గవర్నర్కు సమర్పించడంతో గవర్నర్ సంతృప్తి చెందలేదు. దీంతోనే ఇవాళ జరగాల్సిన ప్రమాణ స్వీకారోత్సవం రద్దయిపోయింది. ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో వీసీకేకి సంబంధించిన నాయకులు మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ సమావేశంలో వీసీకే టీవీకేకి మద్దతు ఇచ్చే అంశం కావచ్చు, లేకపోతే మద్దతు ఇవ్వని విషయాలను స్పష్టంగా తెలియజేసేందుకు అవకాశం ఉంది. దీంతో ఉదయం 10 గంటల తర్వాత వీసీకే తీసుకునే నిర్ణయం మీద ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అంశం ముడిపడి ఉంది. దీంతో 10 గంటలకు ఎలాంటి ప్రకటన చేస్తారన్న ఉత్కంఠ అయితే తమిళనాడులో కొనసాగుతోంది. గడిచిన 4 రోజులుగా రాజకీయ పరిణామాలు ఒక్కో నిమిషానికి ఒక్కొక్క రకంగా చోటు చేసుకుంటున్నాయి. తొలుత 108 స్థానాలలో విజయం సాధించిన విజయ్ టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని భావించారు. కానీ గవర్నర్ మాత్రం 118 స్థానాలతో కూడిన జాబితా మద్దతు లెక్కలు ఇవ్వాలని నిర్ణయం ప్రకటించడంతో 3 రోజులుగా 4 రోజులుగా మద్దతు కూడగట్టడంలో తలమునకలైన విజయ్ 4 రోజులు గడిచినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలాన్ని సమీకరించడంలోనూ రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టడంలోనూ విఫలమవడంతో అదే అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఓవైపు గవర్నర్ స్పష్టంగా 118 మంది శాసనసభ్యులు మద్దతు తెలిపే జాబితా, పార్టీల మద్దతు లేఖలు కావాలని ఆయన స్పష్టం చేసినప్పటికీ విజయ్ ఆ వైపుగా ఎన్ని ప్రయత్నాలు ప్రారంభించినా కొనసాగించినా సరైన మెజారిటీ స్థానాలను, మెజారిటీ మద్దతును కూడగట్టలేకపోతున్నారు. దీంతో ఈ పరిస్థితి కొనసాగుతోంది. నిన్న చాలా ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. సాయంత్రం 6 గంటల సమయంలో గవర్నర్ కలిసినప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన గవర్నరు నిర్ణయించిన మేరకు 118 స్థానాల జాబితా మద్దతు లేఖలు అందజేస్తారని అందరూ భావించారు. కానీ సాయంత్రం తెలిసింది ఏంటంటే 116 మందితో కూడిన, అంటే ఆయనకు సంబంధించి టీవీకేకి సంబంధించి 107 స్థానాలు, కాంగ్రెస్ 5 స్థానాలు, సిపిఐ 2 స్థానాలు, సిపిఎం 2 స్థానాలు, మొత్తం 116 స్థానాలకు సంబంధించిన జాబితా మాత్రమే గవర్నర్కు అందజేశారు. దీంతో సంతృప్తి చెందని గవర్నర్ 118 మంది జాబితా కావాలని చెప్పి కోరడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. ఓవైపు వీసీకే మద్దతు ఇస్తుందని భావించారు. కానీ సిపిఐ, సిపిఎం బాటలోనే తాము సాగుతామని చెప్పి తొలుత వీసీకే నేతలు ప్రకటించినప్పటికీ సిపిఐ, సిపిఎం టీవీకి మద్దతు ప్రకటించినా వారి బాటలో వీసీకే పయనించలేదు. మద్దతు ప్రకటిస్తూ లేఖ ఇవ్వలేదు, తమ శాసనసభ్యుల జాబితా ఇవ్వలేదు. దీంతో 116 వద్దనే టీవీకే అధినేత విజయ్ బలం ఆగిపోయింది. ఫలితంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటులో ఇంకా సన్నిహితత కొనసాగుతోంది. ఈరోజు టీవీకేకి మద్దతు ఇస్తూ వీసీకే నిర్ణయం తీసుకుంటే తప్ప కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం లేదు. మరోవైపు ఐఎంఎల్యు, ఇండియన్ ముస్లిం లీగ్ యూనియన్కి సంబంధించిన 2 శాసనసభ్యులు ఉన్నారు. వారు తొలుత మద్దతు ఇస్తున్నట్టు ఒక లేఖ విడుదల చేశారు. కానీ తిరిగి సాయంత్రం అయ్యేసరికి మద్దతు ఇవ్వడం లేదని చెప్పి మరోసారి ప్రకటన చేశారు. వారు మద్దతు ఇచ్చి తిరిగి ఉపసంహరించుకోవడంతో కూడా ఈ పరిస్థితి నెలకొందనే చెప్పాలి. ఐఎంఎల్యుకు సంబంధించిన ప్రమేయం లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి టీవీకే అధినేత విజయ్ ప్రయత్నాలు ప్రారంభించారు. వీసీకే మద్దతు ఇస్తే ఈ ప్రతిష్టంభన తొలగిపోయేందుకు అవకాశం ఉంది, కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేందుకు అవకాశం ఉంది. కానీ వీసీకే వారి డిమాండ్లు కొంత ఇబ్బందికరంగా మారుతున్నాయన్న అభిప్రాయం రాజకీయ పరిశీలకులు వ్యక్తమవుతోంది. 2 స్థానాలలో పోటీ చేసిన పెరంబూరు, తిరుచి ఈస్ట్ నుంచి పోటీ చేసిన విజయ్ తిరుచి ఈస్ట్ నుంచి రాజీనామా చేసి పెరంబూరు నుంచి కొనసాగేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తిరుచి ఈస్ట్ స్థానాన్ని తమకు కేటాయించడం, మరోవైపు మంత్రివర్గంలో అంటే ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా మరో మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి వీసీకేకి సంబంధించిన నేతలు డిమాండ్ చేస్తున్నారని, తిరుచి ఈస్ట్ విజయ్ ఖాళీ చేసిన తర్వాత అక్కడ జరిగే ఉప ఎన్నికల్లో
వీసీకే అధినేత తిరుమావలన్ పోటీ చేసి ఆ స్థానం నుంచి గెలుపొందిన తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి చేయాలన్న డిమాండ్ కూడా వీసీకే తెలియజేసినట్టు ఇక్కడ రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇలా పలు అంశాలు ముడిపడి ఉన్నాయి. సిపిఐ సిపిఎం బేషరతుగా మద్దతు ఇచ్చి ప్రభుత్వం బయట నుంచే మేము మద్దతు ఇస్తాము, ప్రభుత్వంలో చేరమని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. మరోవైపు డిఎంకే అంటే ఎన్నికల సమయంలో కూటమిగా పోటీ చేసిన డిఎంకేతోనే కొనసాగుతూ ప్రభుత్వానికి మద్దతు ఇస్తాం, టీవీకేకి మద్దతు ఇస్తాం, ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామని చెప్పి సిపిఐ సిపిఎం చెప్పింది. కానీ వీసీకే మాత్రం అందుకు భిన్నంగా కూటమిలో నుంచి వచ్చి టీవీకేకి మద్దతు ఇచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించి ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతామని చెప్తూ కొంత డిమాండ్లు ఎక్కువ చేస్తుండడంతో టీవీకే ఆ డిమాండ్లను అనుమతిస్తుందా లేదా, అంగీకరిస్తుందా లేదా అన్నది మాత్రం కాస్త చర్చనీయాంశంగా మారింది. 3 స్థానాలు అంటే తిరుచి ఈస్ట్ గెలిచిన తర్వాత 3 స్థానాలకు చేరుతుంది వీసీకే సంఖ్యాబలం. కానీ ప్రస్తుతం అయితే 2 స్థానాలతోనే సంఖ్యాబలం ఉంది. 2 శాసనసభ్యుల సంఖ్యాబలంతో అన్ని డిమాండ్లు పెట్టడం అంశంపై టీవీకే వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ అంశము ఉప ముఖ్యమంత్రి పదవి, మంత్రి పదవి కావచ్చు, లేకపోతే తిరుచి ఈస్ట్ ఖాళీ చేసే శాసనసభ స్థానాన్ని ఉప ఎన్నికల్లో వారికి కేటాయించడం, ఇలా పలు అంశాలు వీసీకే కోరుతున్న డిమాండ్లు, పెడుతున్న డిమాండ్లు చాలా అసంబద్ధంగా ఉంటున్నాయన్న అభిప్రాయం టీవీకే వర్గాల్లో వ్యక్తమవుతుంది. దీంతో వీసీకే పెట్టే డిమాండ్లకు టీవీకే అంగీకరించి ఒకవేళ వీసీకే మద్దతు తీసుకోగలిగితేనే కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. లేని పక్షంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యేందుకు అవకాశం లేదు. అత్యంత కీలకంగా మారింది. ఇప్పుడు ఏఐడిఎంకేకి సంబంధించిన 47 స్థానాలతో పాటు వారికి మద్దతు ఇస్తున్న పిఎంకే 4 స్థానాలు, అదేవిధంగా ఏఐఎంఎంకే 1 స్థానం ఉంది. మరోవైపు డిఎంకేకి సంబంధించి కూటమిలోంచి కొన్ని పార్టీలు అన్ని బయటకు వచ్చేసాయి. ఇప్పటికే సిపిఐ సిపిఎం కాంగ్రెస్, ఇంకా మిగిలింది వీసీకే. డిడిఎంకే మాత్రం వాళ్ళతోనే కొనసాగుతోంది. సో ఇలా ఓవైపు ఏఐడిఎంకే ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోందని చెప్పి ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో వీసీకే బెట్టు చేస్తుండడం కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ప్రతిష్టంభనగా మారడమే కాకుండా రాజకీయ సమీకరణాల తీరు కూడా నిమిషానికి గంటకు మారిపోతున్న పరిస్థితి తమిళనాడులో నెలకొంటుంది. ఈరోజు వీసీకే తీసుకునే నిర్ణయం పూర్తిగా తమిళనాడు రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపేందుకు అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేది లేదు కూడా తేలిపోయేందుకు అవకాశం ఉంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, చెన్నై నుంచి. ధన్యవాదాలు నారాయణప్ప. పశ్చిమ బెంగాల్లో తొలి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. బెంగాల్ 9వ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈ ఉదయం 10 గంటలకు బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 1971 తర్వాత కలకత్తాయేతర జిల్లా నుంచి సీఎం పదవి చేపట్టిన మొదటి వ్యక్తిగా ఆయన నిలవనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా 20 మంది బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరవుతారు. ఒకప్పుడు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి సన్నిహితుడిగా ఉన్న సువేందు అధికారి ఇప్పుడు ఆమెనే ఓడించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించబోతున్నారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామన్న సువేందు టీఎంసీ హయాంలో జరిగిన అవినీతి, మహిళలపై జరిగిన అకృత్యాలపై విచారణ జరిపేందుకు విశ్రాంత న్యాయమూర్తులతో కమిషన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కేరళలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించేందుకు నియమితులైన 2 కాంగ్రెస్ పరిశీలకులు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు నివేదిక సమర్పించారు. ముఖ్యమంత్రి అభ్యర్థిపై తుది నిర్ణయం తీసుకోవాలని అధిష్టానాన్ని కోరారు. ప్రభుత్వం ఏర్పాటు అంశంపై చర్చించే విషయమై అధిష్టానం పిలుపు మేరకు ప్రతిపక్ష నేత వీడి సతీశన్, సీనియర్ నేత రమేష్ చెన్నితాల, కేరళ కాంగ్రెస్ చీఫ్ సన్నీ జోసెఫ్లు రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు కేరళ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో కూడా అధిష్టానం చర్చలు జరపనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. కేసీ వేణుగోపాల్ను సీఎంను చేయాలని మెజారిటీ ఎమ్మెల్యేలు పేర్కొనగా ప్రజలు మాత్రం సతీశన్ వైపు ఉన్నారని కాంగ్రెస్ పరిశీలకులు ముకుల్ వాస్నిక్, అజయ్ మాకన్ తెలిపినట్లు సమాచారం. వేణుగోపాల్, సతీశన్ మద్దతుదారులు ఢిల్లీతో పాటు తిరువనంతపురంలో తమ నేతల పోస్టర్లు, బ్యానర్లతో హడావిడి చేశారు. కేరళలోని 140 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ 102 సీట్లు సాధించి 10 ఏళ్ల తర్వాత మళ్లీ అధికారం హస్తగతం చేసుకుంది.
నంద్యాల సమీపంలో జాతీయ రహదారిపై సాంబవరం మెట్ట వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 6గురికి గాయాలయ్యాయి. వీరిలో వినయ్ అనే వ్యక్తి ఎడమ చేయికి తీవ్ర గాయమైంది. హైదరాబాద్ నుంచి బస్సు అరుణాచలానికి వెళ్తుండగా నంద్యాల సమీపంలో ప్రమాదం జరిగింది. ఘటనా స్థలికి చేరుకున్న గోస్పాడు పోలీసులు విచారణ చేపట్టారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో విషాదం చోటు చేసుకుంది. 5 ఏళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి లిఫ్టులో ఇరుక్కొని మృతి చెందాడు. గుంటూరుకు చెందిన వెంకటేశ్వరరావు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతని 5 ఏళ్ల కుమారుడు గిరిధర్ ఆడుకుంటూ లిఫ్ట్ వద్దకు వెళ్లి ఇరుక్కున్నాడు. ఒకేసారి పెద్ద శబ్దం రావడంతో అప్రమత్తమయ్యారు. లిఫ్టులో ఇరుక్కున్న బాలుని బయటకు తీసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతపురంలో జరిగిన ఓ మహిళ హత్య కేసులో క్రైమ్ థ్రిల్లర్ను తలపించే ట్విస్టులు బయటపడ్డాయి. ఏప్రిల్ 17న సిండికేట్ నగర్లో కూచి రాధ అనే మహిళ హత్యకు గురైంది. ఆమె కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆదినారాయణ అనే వ్యక్తి మహిళను హత్య చేసినట్లు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. రాధకు తనకు మధ్య కొంతకాలంగా అక్రమ సంబంధం ఉందని విచారణలో ఆదినారాయణ ఒప్పుకున్నాడు. ఈ విషయంలో విభేదాలతోనే గొంతుకు టవల్ బిగించి హత్య చేసినట్లు చెప్పాడు. కేసు విచారణలోనే మరో విషయం వెలుగులోకి వచ్చింది. తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని రాధా భర్త రవిచంద్ర నాయుడిని కూడా తామే హత్య చేసినట్లు ఆదినారాయణ బయటపెట్టాడు. మరో హత్య విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు విస్తుపోయారు. రవిచంద్ర నాయుడి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. టీ స్టాల్ పెట్టుకుని ఉంటాడు. హాస్పిటల్ కి ఎదురుగా చిన్న టీ కొట్టు పెట్టుకుని ఉంటాడు. ఇతను మద్యం తాగుతుండే సందర్భంలో రాధా యొక్క భర్త రవిచంద్ర అనే అతను రాధా యొక్క భర్త తాగడం అలవాటుగా ఉంది. ఇతను తాగడం మధ్య షాపులు కూడా తాగి ఫ్రెండ్షిప్ అయ్యారు. ఆ ఫ్రెండ్షిప్ కాస్త ఎక్కువ పరిచయం అయ్యి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మద్యం తాగడము, అక్కడే తిని కూర్చొని తాగడము అలవాటు నేర్చుకోవడం వల్ల అట్లా ఆ సందర్భంలో రాధా భర్త అతని భార్య అనేటువంటి రాధా ఇతనికి పరిచయం కావడం ఆదినారాయణకి అది కాస్త అక్రమ సంబంధంగా దారి తీయడం. ఆ అక్రమ సంబంధం భాగంగా ఇతను ఉంటే అడ్డగా ఉన్నాడనే ఉద్దేశంతో ఒకరోజు 25/2025 సంవత్సరంలో అతన్ని ఇద్దరు కలిసి మద్యం ఎక్కువ తాగించి ఊపిరాడుకోండి అతను బిందు ఆపడం, ఈమె కాళ్ళు గట్టిగా పట్టుకోవడం, ఆ విధంగా జరిగి చంపినాం సార్ అని ఇతను చెప్పడం జరిగింది. విజయనగరం జిల్లా కోరుకొండకు చెందిన సిరిపురపు సృజన ఏపీ ఈసెట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచింది. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విభాగంలో రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించింది. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయిన విద్యార్థులు బీటెక్ ద్వితీయ సంవత్సర ప్రవేశాల కోసం నిర్వహించిన ఈసెట్లో మొదటి ర్యాంకు రావడం సంతోషంగా ఉందని సృజన సంబరపడింది. తమది వ్యవసాయ కుటుంబం కావడం వల్లే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ను ఎంచుకున్నట్లు సృజన తెలిపింది. వ్యవసాయ శాస్త్రవేత్త కావాలన్నదే తన ఆశయమని చెబుతోంది. రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ అనకాపల్లిలో చదువుకున్నాను. మా టీచర్స్కి, మా పేరెంట్స్కి, మా ఫ్రెండ్స్కి అందరికీ చాలా థ్యాంక్ యూ. మీ ఎంకరేజ్మెంట్ సపోర్ట్ వల్లే నేను ఇది అచీవ్ చేయగలిగాను. మా పేరెంట్స్ ఫార్మర్స్, సో వాళ్ళకి ఏమైనా అగ్రికల్చర్లో ఫ్యూచర్లో టెక్నాలజీ అగ్రికల్చర్తో మీట్ చేసి ఏమైనా ఇన్నోవేషన్స్ అవి చేయాలని నేను అగ్రికల్చర్ ఫీల్డ్స్ చూస్ చేసుకున్నా. ఆ టీచర్స్ వల్లే నేను ఇది అచీవ్ చేయగలిగాను. మా ఊర్లో ఫార్మింగ్ ఎక్కువగా చేస్తారు. ఆ ఫార్మింగ్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ గట్టా ఉంటే అందరూ కలిసి సాల్వ్ చేసుకుంటారు. అండ్ వాళ్ళ వల్ల ఏమైనా ఫ్యూచర్లో టెక్నాలజీస్తో కనెక్ట్ చేసి ఏమైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చని అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చూస్ చేసుకున్నాను. తెలుగు రాష్ట్రాల్లో తాగునీటి అవసరాలపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ ఈ నెల 12న సమావేశం కానుంది. ఈ మేరకు 2 రాష్ట్రాలకు కేఆర్ఎంబీ సమాచారం ఇచ్చింది. సాగర్ కుడి కాల్వ నుంచి మే వరకు తాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీలు కావాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. శ్రీశైలం సాగర్ నుంచి జులై వరకు తాగునీటి అవసరాల కోసం 18 టీఎంసీలు కావాలని తెలంగాణ కోరింది. 2 రాష్ట్రాల వినతులపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు బోర్డు ఈ నెల 12న సమావేశం ఏర్పాటు చేసింది. హైదరాబాద్ జలసౌధలో జరగనున్న త్రిసభ్య కమిటీ సమావేశంలో బోర్డు సభ్య కార్యదర్శి, తెలంగాణ, ఏపీ ఇంజనీరింగ్ చీఫ్లు పాల్గొంటారు. శ్రీశైలం సాగర్లో అందుబాటులో ఉన్న జలాలు, 2 రాష్ట్రాల అవసరాలు, భవిష్యత్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని నీటి విడుదలపై కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకోనుంది. తిరుమలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలు సృష్టిస్తోంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుతో సామాన్య భక్తుల దర్శన నిరీక్షణ సమయం 63% మేర తగ్గింది. టెక్నాలజీ వినియోగంతో భక్తుల రద్దీని సమర్థంగా నియంత్రిస్తున్నారంటూ టీటీడీని, కమాండ్ కంట్రోల్ సెంటర్ బృందాన్ని ముఖ్యమంత్రి అభినందించారు.
తిరుమలలో అత్యాధునిక ఏఐ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పనితీరుపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కలెక్టర్ల సదస్సులో ప్రెజెంటేషన్ ఇచ్చారు. గతంలో స్వామివారి దర్శనానికి సగటున 24 నుంచి 36 గంటలు పట్టేదని, ఇప్పుడు 8 నుంచి 14 గంటలకు తగ్గిందని వెల్లడించారు. గత 7-8 నెలల్లో తిరుమలలో పరిమితికి మించిన భారీ క్యూలైన్లు లేవన్నారు. వైకుంఠ ఏకాదశి, రథసప్తమి పర్వదినాల్లో భక్తులు భారీగా వచ్చినా అద్భుతంగా నిర్వహించగలిగామని చెప్పారు. ఐసీసీసీ ఏర్పాటుతో చాలా మెరుగైన ఫలితాలు వస్తున్నాయని వెంకయ్య చౌదరి తెలిపారు. భక్తుల రద్దీ, క్యూలైన్ల సమర్థ నిర్వహణ ద్వారా గతంతో పోలిస్తే రోజుకు సగటున 45 నిమిషాల నుంచి గంట సమయం ఆదా అయిందని, ఆ సమయంలో మరికొందరు భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తున్నామని వివరించారు. 2024-25లో రోజుకు సగటున 70,000 మంది స్వామివారిని దర్శించుకుంటే ప్రస్తుతం అది 75,000కు పెరిగిందన్నారు. ఐటీ శాఖ మంత్రి లోకేష్ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు తిరుమలలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటును ప్రతిపాదించగా కొందరు ప్రవాసాంధ్రులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని వెంకయ్య చౌదరి గుర్తు చేశారు. ఐసీసీసీ ప్లాట్ఫామ్ రూపకల్పన, కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు వారే 23 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. మరో 10 కోట్ల ఖర్చుతో 7 కొండలపై పచ్చదనం, పర్యావరణ పరిరక్షణను ఐసీసీసీ పరిధిలోకి తెస్తామని వెంకయ్య చౌదరి వెల్లడించారు. కొండపై ఉన్న ప్రతి భక్తుడి కదలికను ఐసీసీసీ నిశితంగా గమనిస్తుందని, కంపార్ట్మెంట్లలో రద్దీ, భక్తుల ప్రవర్తనతో పాటు నేర చరిత్ర ఉన్నవారిని ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా వెంటనే గుర్తిస్తుందని చెప్పారు. అలిపిరి నుంచి కొండపైకొచ్చే ప్రతి వాహనాన్ని ట్రాక్ చేస్తూ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఈ వ్యవస్థ హెచ్చరికలు జారీ చేస్తుంది. దీనివల్ల భద్రత, రక్షణ సామర్థ్యం 75% మేర పెరిగిందని వెంకయ్య చౌదరి చెప్పారు. లడ్డూ కౌంటర్లలో స్టాక్ వివరాల్ని రియల్ టైంలో విశ్లేషించడం వల్ల విక్రయాలు 12.68% పెరిగాయని తెలిపారు. అన్నప్రసాదం స్వీకరించే భక్తుల సంఖ్య కూడా 28.86% వృద్ధి చెందిందని పేర్కొన్నారు. తిరుమల తరహా కమాండ్ కంట్రోల్ సెంటర్లను రాష్ట్రంలోని ఇతర ప్రధాన ఆలయాల్లోనూ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించారు.